హాయ్ అండి. ఈరోజు మనం చిత్తూరులో ఉన్న ఎస్వి సెట్ కాలేజ్ గురించి అయితే మాట్లాడదాము. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి చిత్తూరులో ఉంది, మీకు ఆల్రెడీ చెప్పేసాం కూడా. సో ఎవరైతే 2025లో ఇంటర్ ఫినిష్ చేసేసి నేను బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, కంప్యూటర్ సైన్స్ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి. నాట్ ఓన్లీ దిస్ వీడియో అండి, ఇంకా మనం కాలేజ్ రివ్యూస్ గురించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము. ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చిత్తూరు డిస్టిక్లో ఉన్న కొన్ని కాలేజెస్ గురించి కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాము. ఎస్విసిఈ కానీ, లేదా మోహన్ బాబు యూనివర్సిటీ కానీ, నెక్స్ట్ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇలా కొన్ని కాలేజెస్ మనకి, అలాగే పుత్తూరులో ఉన్న సిద్ధార్థ ఇంజనీరింగ్ గురించి కూడా మనం తీస్తున్నాము. బట్ ఏంటి అంటే ఒక లాస్ట్ ఇయర్ అయితే అవి చేస్తున్నాం అనమాట. 2025లో ఇంకా ఏం చేయలేదు. దానికోసం 2025లో కూడా ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేసినాను. బట్ 2025లో ఎట్లుంటుంది ఏంది ప్రాసెస్ అనేది ఇక్కడ మీకైతే చెప్పేస్తాను అండి. ఈ కాలేజ్లో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే చదువుతున్నారు. సో వాళ్ళు నాకు చెప్పిన డీటెయిల్స్ ఇవన్నీ మీకైతే చెప్పేస్తాను. సో ఇదొక అటానమస్ కాలేజ్ అండి, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ. ఇదొక అటానమస్ కాలేజ్. అటానమస్ అంటే ఎగ్జామ్స్ అనేటివి మీరు అక్కడే రాస్తారు. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే సివిల్ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం మీరందరూ ఇవన్నీ చేయరని నాకు తెలుసు. మీకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని నాకు అర్థమైంది. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి సిఎస్సి ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ అయితే ఉంటుందండి. అలాగే సిఎస్సి ఐఓటీ ఉంటుంది, సిఎస్సి డిఎస్ అంటే డేటా సైన్స్ అయితే ఉంటుంది, సిఎస్సి ఏఐ ఉంటుంది, సిఎస్ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇస్తారు మీరు ఆప్షన్స్లో? తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఏమి ఇస్తారు? ఐటీ ఇస్తారు. సో వీటిల్లో మీకు సీట్ వస్తే వెళ్ళండి. బట్ దీనికంటే తోపు కాలేజీలు కూడా ఉన్నాయి. బట్ మీకు ఒకవేళ వేరే ఛాన్స్ లేదు, వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళండి. ఎస్వి సెట్ ఏమో పెద్ద అంత తోపు అయితే కాదు, నేను ముందే చెప్పేస్తాను. తిరుపతిలో ఉన్న ఎస్విసి అయితే బెటర్. ఎస్విసి అయితే గుడ్ కాలేజ్. బట్ ఎస్వి సెట్ ఇది చిత్తూరులో ఉన్న కాలేజ్ అయితే మరీ ఎంత తోపు అయితే కాదు, చెప్పేస్తున్నాం ముందుగానే. సో ఈ కాలేజ్లో అకాడమిక్స్ విషయానికి వస్తే పర్వాలేదు, ఏదో మరీ ఓవర్ అని కాకుండా మరీ లో అని కాకుండా మీడియంగా అయితే ఉంటాయి అనమాట. సో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారా అంటే వద్దని చెప్తా. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటే దీనికంటే బెటర్ కాలేజెస్ చాలానే ఉన్నాయి. సో మీరు చెన్నైకి వెళ్తే ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ కోటాకి అయితే చిత్తూరులో అయితే చదవద్దు, నేను చెప్పేస్తున్నా. చిత్తూరు డిస్టిక్లోనే చదవద్దు. చిత్తూరు ఇప్పుడు తిరుపతి డిస్టిక్గా మారేది కాబట్టి తిరుపతి డిస్టిక్లోనే వద్దు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద కాలేజెస్ చెన్నైలో మనకి అదే ప్రైస్కి వస్తున్నాయి అనమాట. సో దానివల్ల మీరు అక్కడ వెళ్ళి చదివితే ఇంకొక 1,00,000 2,00,000 ఎక్స్ట్రా అవుతుందేమో, బట్ మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి ప్లేస్మెంట్స్ రికార్డ్స్ కూడా మనకి ఇక్కడైతే ఉంటాయి అనమాట. మనకి ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇలా మనకి చాలా అయితే ఉంటాయి అనమాట. ఆ ప్లేస్మెంట్స్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చూడొచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్లో మనకి విప్రోలో ఒక అతను కూడా సెలెక్ట్ అవడం జరిగింది. ఎప్పుడు బీటెక్ సిఎస్సికి సంబంధించిన వ్యక్తి అయితే 2022లో సంబంధించిన ఒక వ్యక్తి అయితే సెలెక్ట్ అయ్యాడు. విప్రో కంపెనీలో 6.5 LPAతో అయితే సెలెక్ట్ అయ్యాడు అనమాట. సో ఇలా ఒక్కటే కాదు, ఇంకా చాలా ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఒకప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ తోపు లెవెల్. ఎప్పుడు కాదు, ఒక 10 years క్రితం అయితే సిద్ధార్థ కాలేజ్ ఒక తోపు లెవెల్. బట్ ఇప్పుడు దానికి వాల్యూ తగ్గిపోయింది. ఈ తిరుపతిలో ఉన్న ఎస్విసి ఇప్పుడు బెటర్గా ఉంది. ఇంకా మోహన్ బాబు యూనివర్సిటీ పడిపోయింది. మోహన్ బాబు యూనివర్సిటీ కూడా తోపు లెవెల్లో ఉంది. సో ఈ ఎస్విసి మోహన్ బాబు యూనివర్సిటీకి మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ అక్కడ రాకపోతే మిగతా వాటి మీద అయితే పోండి. అంతే. మోహన్ బాబు యూనివర్సిటీలో మీరు మనీ ఎక్కువ పెట్టలేరు, మాకు అంత వద్దు, హెవీ మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అనుకుంటే ఇంకా ఎస్విసి ట్రై చేయండి ఆప్షన్స్లో. లేదు అనుకుంటే మీకు చిత్తూరులో దగ్గరలో ఇది ఒకటే ఉంది అనుకోండి, ఇంకా మీకు వేరే ఆప్షన్స్ లేక ఈ కాలేజ్ అయితే పెట్టుకోండి. కాలేజ్ అయితే మరీ అంత వరస్ట్ అయితే కాదు, అట్లని మరీ తో పని కాదు, మీడియం లెవెల్లో ఉంటుంది ఈ కాలేజ్. అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియోలో నేను చెప్పేదంతా నా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకున్న విషయాలండి. సో ఈ వీడియోకి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే సో మన ఛానల్కి కూడా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి.